5 సంవత్సరాల పాటు మన మీద పని కట్టుకొని బురద చల్లినారా లేదా? ఒక్కటన్నా నిరూపించినారా? పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పినారు? ఎన్ని వేల మంది మహిళలు అదృశ్యం అయిపోయినారు? 33,000 మంది మహిళలు అదృశ్యం అయిపోయినారు. నాకు కేంద్ర సమాచారం అందించింది, ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పినాయి, అదృశ్యం అయిపోయినారు, అమ్ముకుంటున్నారు. సంవత్సరం అయింది. ఎంతమంది మహిళలను తీసుకొచ్చిన ఇంటికి చెప్పండి. ఎందుకు మాట్లాడటంలా? ఆనాడంటే నువ్వు ప్రతిపక్షంలో ఉన్నావు, ఈనాడంటే నువ్వు ఉప ముఖ్యమంత్రి కదా. ఉప ముఖ్యమంత్రిగా ఇంతమంది మహిళల్ని నేను పిలుచుకొచ్చినాను ఆంధ్రప్రదేశ్ అని చూపిమనండి. అబద్ధం. ఓడలో 1,00,000 కోట్ల రూపాయల డ్రగ్స్ తీసుకొచ్చినాడు జగన్మోహన్ రెడ్డి బ్రెజిల్ నుంచి, ఒకటి పట్టుకున్నాం వైజాగ్లో అని చెప్పినారు. తర్వాత చూస్తే అదేమో చేపలకు పెట్టే మందు మాత్రమే, అది కూడా తెలుగుదేశం నాయకులది ఆ ఓడ కూడా అని చెప్పేసి తర్వాత చెప్తారు. ఎలక్షన్ల ముందేమో డ్రగ్స్, ఎలక్షన్లు అయిపోయిన వెంటనే కాదు తెలుగుదేశం నాయకులది చేపల మందు అంట అని. అది అబద్ధమే. ఇంకొక ఆయన పోతాడు పడవలో సముద్రంలోకి పోయి సీజ్ ద షిప్ అని చెప్పినాడు. ఇప్పుడు షిప్ యాడ్ ఉంది అంటే షిప్ని పంపించినారు, దాంట్లో ఉన్న బియ్యాన్ని పంపించినారు. ఎందుకంటే మొట్టికాయలు వేసి, మరి మోడీయే మొట్టికాయలు వేసి, ఒరే నాయన అది మన దేశం ఇంకొక దేశానికి ఇస్తున్నటువంటి బియ్యం రా స్వామి, నువ్వు దాన్ని ఆపనికి నీకు అధికారం లేదు, నువ్వు ఉప ముఖ్యమంత్రి అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి పడవను ఆపగలుగుతావు అనుకుంటున్నట్టున్నావు, కాదు స్వామి అని చెప్పేసి పంపించినారు. తర్వాత ఇంకేం చెప్పినాడు? కిరాణా షాపుల్లో గంజాయి అమ్ముతున్నారంట. మీరు మనం ఎన్నిసార్లు కిరాణా షాపుకి పోతున్నాం, మనకి ఏడైనా దొరికినాయన్నా? మన పిల్లలకి ఏడైనా దొరికినాయా? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంటే కిరాణా షాపులో చాక్లెట్లు బిస్కెట్లు బదులు గంజాయి అమ్మేవాళ్ళండి. అది కూడా ఇంకా రోజు పేపర్లో రాయడం, ఈడ దొరికింది, నంద్యాలలో దొరికిందని రాయడు. ఎందుకంటే నంద్యాల వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి. నంద్యాల వాళ్ళకి ఏం రాస్తాడు? శ్రీకాకుళంలో దొరికిందని రాస్తాడు. ఎందుకంటే మనం ఆడిపోం కదా. శ్రీకాకుళం ఏం చెప్తాడు? అబ్బా నంద్యాల అంతా డ్రగ్స్ మయమని అని చెప్తాడు. ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు ఈడికి వచ్చినప్పుడు ఈడి దాని గురించి ఏం మాట్లాడతాడు, పక్క దాని గురించే మాట్లాడతాడు. ఎందుకంటే మనం ఆడిపోయేదిలే, వాళ్ళు ఈడికి వచ్చేదిలే. అది తప్పే. తర్వాత ల్యాండ్ టైటిలింగ్, మీ పొలం మీది కాదు, మీ భూమి జగన్మోహన్ రెడ్డి గారు తాకట్టు పెట్టినాడు, నిజంగా వాయపా అని చెప్పేసి మన వాళ్ళు కూడా నమ్మినారు. ఏందో జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ పాస్బుక్ మీద ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ రాళ్ళ మీద పెట్టుకున్నారు, కాబట్టి ఈ భూమి అంతా జగన్మోహన్ రెడ్డి గారు సాధ్యపడదన్నా అని చెప్పేసి ఎంతో మొత్తుకున్నాం. ఆ రోజేమో ల్యాండ్ టైటిలింగ్ ఎవరిని పడితే వాళ్ళని స్టేజ్ మీద ఎక్కియడము. ఆ రోజు నంద్యాలలో కూడా ఎక్కించినాడు ఒక లాయర్ని, నా భార్య పొలము నా భార్య పేరు మీద లేదని. కానీ తర్వాత రోజు మనం చూపించినా సరే వాళ్ళదే ఎక్కువ మంది జనాల్లోకి వెళ్ళింది. ఎందుకంటే నిజానికంటే అబద్ధానికే ఎక్కువ వేగం ఉంటుందంట, 10 మంది చెవులకి ఫాస్ట్గా చేరుతుంది. నిజం ఎవడు నమ్మడు. మన మీద బురద చల్లడము, మనం కడుక్కోలేక సావడం, ఇదే జరిపాయి 5 సంవత్సరాల పాటు. ఇంకా ఈ మధ్య కాలంలో తిరుపతి లడ్డూలో మరీ దారుణం, దేవుణ్ణి కూడా లాక్కరావడం. తిరుపతి లడ్డూలో కల్తీ చేసినాడు, పంది కొవ్వుని దాంట్లో కలిపినాడు అని చెప్పేసి. ఎంత దుర్మార్గం అన్న! దేవుడితోట ఎవడైనా చేస్తాడా? మనిషి అన్నవాడు ఎవడైనా చేస్తాడు, ఎంత దుర్మార్గుడైనా కావచ్చు. జగన్మోహన్ రెడ్డి అన్న ఏమన్నాడు? మైక్ ముందుగా మీకు దమ్ముంటే ప్రూవ్ చేయండి, నేను తప్పు చేసింటే నేను శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను, మీకు ప్రూవ్ చేయండి, మీరే కదా అధికారంలో ఉన్నారు. సంవత్సరం కాలం పాటైంది, ఏమైంది? లడ్డులో ఎవరైనా దొంగలు పట్టుకున్నారా? కల్తీ చేసిన వాళ్ళని పట్టుకున్నారా? ఈనాడు వరకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అబద్ధాలే, అధికార పక్షంలో అబద్ధాలే. ఇంకా నిన్నంట హరిహర వీరమల్లు అని ఒక సినిమా వచ్చింది, చూసినారా అన్న? ఎవడు చూడలేదా? ఇది కూడా మన తప్పే. డబ్బులు ఇచ్చంట మనం 1000 రూపాయలు ఇస్తున్నామంట టికెట్, సినిమా చూడొద్దు స్వామి అని. మనమేమంటున్నాం? స్వామి 1000 రూపాయలు లేకనే నేను సినిమా చూడకుండా ఇంట్లో కూర్చుంటున్నాను, మళ్ళీ పక్క నుండి చూడకుండా 1000 రూపాయలు యాడ్ తెచ్చిచ్చేది. మనల్ని ఎవడరా ఆపేదంటే ప్రజలే ఆపుకుంటారు, వాళ్ళు కూడా చూడటం సినిమా. అది పరిస్థితి. ఇప్పుడు నిన్నటి నుంచి ఫోన్లు కొడుతున్నారు జనసేన వాళ్ళంతా,
మీరు కాకుండా మీ వాళ్ళందరికీ కూడా టికెట్ కొని పంపించండి, ఖాళీ థియేటర్లు కనిపించకూడదు. అంటే ఎందుకు ఈ ప్రయత్నాలు అంతా, ఎందుకు బురద చల్లడం? అంటే నేనే సినిమా బాగుంటే చూస్తారు. అత్తారింటికి దారేది చూసినావా లేదా? మంచి సినిమా చూసినాము, నచ్చింది, హిట్ అయింది. హరిహర వీరమల్లు సినిమా బాగా ఫ్లాట్ అయింది, మనకేం సంబంధం దాంట్లో? ఎవడైనా డబ్బులు ఇచ్చే సినిమా పోవద్దని చెప్పేవాడు ఎవడైనా ఉంటాడా? మనల్ని ఎందుకు లాగడం దాంట్లోకి? అంటే ఏది నేను ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు ఏది మాట్లాడు అన్ని అబద్ధాలే, అన్ని అబద్ధాలే. ఈ రోజు సింగపూర్లో ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. మీరంతా సింగపూర్లో పనిచేయడానికి నా వల్లే కారణం అని చెప్పి. ఆడ సగం మంది ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళు పోయి 40 సంవత్సరాల పైన అయ్యింది, ఈయన రాకముందే పోయినారు. సింగపూర్ నేనే కనిపెట్టినట్టు. ఏమన్నా కంప్యూటర్ లేదా చంద్రబాబు నాయుడు గారు రాకముందుకు? హైదరాబాద్ని నేనే తయారు చేసినాను, నేనే ఐటీ కనిపెట్టినా. మరి బెంగళూరులో ఐటీ ఎవడు కనిపెట్టినాడు? పూణేలో ఐటీ ఎట్లొచ్చింది? చెన్నైలో ఐటీ ఎట్లొచ్చింది? మనకంటే ముందు అమెరికాలో ఐటీ ఎవడు కనిపెట్టినాడు? సింగపూర్కి నా వల్లే మీరు అందరు పోతా ఉన్నారు. ఇంకా సింగపూరే లేనట్టు అమరావతిని ఇప్పుడు చేయొచ్చు కదా అంటే దానికిలా ఇప్పుడు ఈ రకంగా మా ప్రజల్ని మభ్యపెడుతూ, మీ అందరికీ గుర్తు ఎలక్షన్లు అప్పుడు ఏం చెప్పినాడు? జగన్మోహన్ రెడ్డి గారు సర్వనాశనం చేసినాడు, రాష్ట్రాన్ని శ్రీలంక లాగా తయారు చేసినాడు, అప్పుల పాలు చేసినాడు అని. సరే సార్, మీరు అప్పుల పాలు అయిపోయింది, రాష్ట్రము దివాలా చేసింది అంటున్నారు, బాగానే ఉంది. సూపర్ 6 అని చెప్పేసి మీరు ఇన్ని పథకాలు ఇస్తున్నారే, అది ఎట్లా సాధ్యము? ప్రజలకు ఎట్లా ఇస్తారు అనుకుంటున్నారు? మీరు చెప్పండి అంటే ఏం చెప్పినాడు ఆ రోజు? సంపద సృష్టించి ఇస్తాను అని చెప్పినాడు. ఇస్తా అని చెప్పినాడు లేదా? సంపద సృష్టిస్తాడంట, ఇస్తాడంట. సరే, అది కూడా ఓకే అని చెప్పి నమ్మినాము. ఈ రోజు ఏం చెప్తున్నాడు? అధికారంలోకి ఎక్కిన తర్వాత అసెంబ్లీలో అక్కడ ఒక స్క్రీన్ పెట్టుకుంటాడు. ఓ అమ్మ, గుండె పగిలిపోయేలాగుంది, జగన్మోహన్ రెడ్డి ఎన్ని అప్పులు చేసిపోయినాడని నాకు తెలియదు, నువ్వే చెప్తేవి శ్రీలంక అయిపోయిందని. మళ్ళీ ఈ రోజేమో అబ్బా ఇంత అప్పులు. సరే, అదన్నా కరెక్ట్ చెప్పినాడా? ఎన్ని లక్షల కోట్లు చెప్పినాడు అప్పు? 13 లక్షల కోట్లు అని చెప్పినాడు అప్పు. తర్వాత ఏం చెప్పినాడు? ఆ రోజు అసెంబ్లీ సాక్షికి ఎంతకు వచ్చిందని అంటేనే 9 లక్షల కోట్లకు తెచ్చినాడు. 4 లక్షల కోట్లు మిగిలినట్టే కదా, పంచొచ్చు కదా. లేదు, సంపద సృష్టిస్తా, జగన్మోహన్ రెడ్డి గారి సమయం, మన దరిద్రమో లేకపోతే మన ఇది టైమో ఏమో కానీ కరోనా వచ్చింది. కరోనా టైంలో మీ అందరికీ తెలుసు ఎంత ఖర్చు పెట్టినాము. ఖర్చు అయిందా కాలేదా? మందులకు కావచ్చు, వైద్యానికి కావచ్చు, క్వారంటైన్ సెంటర్లు నడపడానికి కావచ్చు, శానిటేషన్కి కావచ్చు, ప్రతి ఒక్కరిని ఇంటింటికి డోర్ సర్వేలు కావచ్చు, ఫీవర్ సర్వేలు కావచ్చు, ఇంజక్షన్లకు వ్యాక్సిన్లు ఉచితంగా ఇవ్వడం కావచ్చు, ఎంత ఖర్చే కదన్నా. ఎన్ని నెలలు బంద్? 3 నెలలు. వ్యాపారాలన్నీ బందా. ఇంటింటికి మళ్ళీ 1000 రూపాయలు పంపించినామా, మాస్కులు పంపించినామా, బియ్యం ఇచ్చినామా? ఇంత ఖర్చు పెట్టుకొని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పథకాలు ఇచ్చినాడా లేదు? ఇచ్చినాడు. యాడ్ నుంచి తెచ్చిచ్చినాడు? అప్పు చేసింటాడు. అప్పు చేయలేదని నేను చెప్పడంలా. ఇప్పుడు నువ్వు ఇల్లు కడుతున్నావన్నా, నువ్వు ఇల్లు కడతా అంటే అప్పు లేకుండా ఇల్లు కడతావా? ఎవరైనా అప్పు తెచ్చుకొని ఇల్లు కడతాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పు చేసినారు. జగన్మోహన్ రెడ్డి గారు అన్నా సరే 4 సంవత్సరాల్లో అప్పు చేసిన దానికంటే ఈయన సంవత్సరంలోనే దాంట్లో సగం అయిపోయేసినాడు ఇప్పటికే. మరి మనకి ఎన్ని పథకాలు వచ్చినాయి చెప్పండి? ఎన్ని పథకాలు వచ్చినాయి? ఈరోజు ఈయననే ఇంటికి పెన్షన్ ఇచ్చేలాగా చెప్తాడు. 1వ తేదీ వచ్చిన వెంటనే ఏదో వెళ్ళేసి ఈయనే ఇంటికాడ ఇవ్వడం, ఒక ఫోటో తీసుకోవడం నేనే స్టార్ట్ చేసి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా గడప గడపకి పెన్షన్ తీసుకెళ్లిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. గడప గడపకి రేషన్ తీసుకెళ్లినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. గడప గడపకి వాలంటీర్ని పెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ప్రతి వార్డులో సచివాలయం పెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఈరోజు వాలంటీర్లు ఉన్నారా? 10,000 రూపాయలు ఇస్తా అన్నాడు వాళ్ళ జీతం పెంచి. మన పిల్లలు కూడా వాలంటీర్లుగా చేసింటారు కదన్నా, ఉండింటారు వాలంటీర్లు. రైట్, 10,000 వచ్చినాయా?
మన వాళ్ళకు కూడా చెప్పినాం స్వామి నమ్మద్దు నమ్మద్దు అని. దాంట్లో మా వాళ్ళు కూడా ఒక 30% మంది అటు పోయింటారు. ఏదోలే మనకెందుకు వచ్చిన కర్మ అని చెప్పి.